స్పోర్ట్స్ వార్తలు చాలానే ఉన్నాయి. అంటే ఒక ప్లేయర్ ఏదో డెబ్యూ చేయబోతున్నారు, కాకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్ పైన కాదు. అదేంటో మాట్లాడుకుందాం. 19 నెలల్లో 17 కిలోలు తగ్గడం వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, దాని గురించి చర్చిద్దాం. అండ్ ఎందుకు ఇన్ని ఇంజరీస్ అవుతున్నాయి, దీని కారణాలు ఏంటి అని చాలామంది తెగ మాట్లాడుతున్నారు మన ఇండియన్ ప్లేయర్స్ది. దాని గురించి మాట్లాడదాం. అలాగే కోతుల భాషలో మాట్లాడే వాళ్ళ కోసం స్పెషల్ జాబ్స్ ఏవో పడ్డాయట, చెప్తా దాని గురించి కూడా. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ స్పోర్ట్స్ వార్తలకి స్వాగతం. లెట్స్ డైవ్ ఇన్ టు ది యాక్చువల్ ఇష్యూస్. రోహిత్ శర్మ డెబ్యూ చేయబోతున్నాడు. ఏం ఆడుతున్నావు భయ్యా? ఓడిఐ ఫార్మాట్ ఒకటే కదా ఆడుతున్నాడు. టెస్ట్ నుంచి రిటైర్ అయిపోయాడు, T20 రిటైర్ అయిపోయాడు, ఇంటర్నేషనల్స్లో. డెబ్యూ ఏంటి? ఏదైనా ఫార్మాట్లో తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కాదు, కొత్త స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాడు. తను తన సొంత టీవీ షో తోటి ముందుకు రాబోతున్నాడు. అంటే సెప్టెంబర్లో రోహిత్ శర్మ షో ఏదో స్టార్ట్ కాబోతుందిట. దాని పేరు గట్రా ఏమిటో ఇంకా మనకు తెలియదు, కానీ తనే దాన్ని ప్రజెంట్ చేస్తూ దాన్ని హోస్ట్ చేయబోతున్నట్ట. షో ఫార్మాట్ ఏంటి, థీమ్ ఏంటి, స్పోర్ట్స్ పర్సన్స్తో మాట్లాడతాడా, ఇంకెవరితోటి మాట్లాడతాడు, ఏంటి కథ ప్రస్తుతానికి మనకు తెలియదు. కాకపోతే ఒక కొత్త తెరంగేట్రం చేయబోతున్నారు, అదే తెరపైకి రాబోతున్నాడు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరి కోసం ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో. ఈ ఇన్ఫర్మేషన్ అలా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వర్షన్ దగ్గరికి రాగానే మీ దగ్గర తీసుకొస్తా. అదనమాట సంగతి. సరే, వీడియోలో ఎక్కడైనా నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు, చూసే వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మూవింగ్ ఆన్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడే. ఈ సర్ఫరాజ్ ఖాన్ 19 నెలలైంది ఇండియన్ టీంతో పాటు కలిసి ఆడి. ఈ 19 నెలల్లో 17 కిలోలు తగ్గాట. దీని వెనకాల అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు స్కెచ్ చేసిన మంచి ప్లాను, తన ఫిట్నెస్ పైన వర్క్ చేశాడు. ఇంట్రెస్టింగ్లీ రిషబ్ పంత్ సజెస్ట్ చేసిన ఒక షెఫ్ని కూడా తను ఎంప్లాయ్ చేసుకున్నారట. బికాజ్ ఆ న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ ఏం తినాలో ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు మేనేజ్ చేసి పెడతారు. కాబట్టి షెఫ్ని కూడా అపాయింట్ చేసుకుని పెట్టుకొని దానికి తగ్గట్టుగా అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఎంత పెద్ద ఫుడియో తనని చూస్తుంటే మీకు గతంలో అర్థమై ఉండేది. జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్. దానంతా కట్ చేసుకుని ఒక డెడికేషన్ తోటి తిరిగి మళ్ళీ టీం రావాలని ప్రయత్నం చేశాడు. అలాగే ముంబైలో వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో తెలియక కాశ్మీర్కి వెళ్ళి మరీ ప్రాక్టీస్ చేశాట. సో తెర వెనకాల ఇంత జరిగింది. మరి సర్ఫరాజ్ ఖాన్ జీవితంలో గత 19 నెలలుగా చూద్దాం, తిరిగి ఆడే అవకాశం వస్తుందా రాదా. దేవ్ పడికల్ నెంబర్ 3లో ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది, బికాజ్ 140 కొట్టాడు. కాబట్టి నెంబర్ 6లో ధ్రువ్ జురేల్ స్పేస్లో ఏమన్నా ఆడిస్తారా సర్ఫరాజ్ని? లేదు, క్రికెట్ కారణాలు కాకుండా వేరే ఇతర కారణాలు ఉన్నాయి కాబట్టి ఆ కారణాలు ఎవరి వల్ల వచ్చాయో, వాళ్ళు ఇంకా టీంతో పాటే ఉండుంటే కనుక తను ఆడకపోయే అవకాశాలు మళ్ళీ ఉంటాయని చెప్పేసి బయట టాకు. మీరేమనుకుంటే లెట్ మీ నో ద కామెంట్స్. సరే, ఇదిలా ఉండగా ఎందుకని ఇంజరీలు అవుతాయి మన ప్లేయర్స్కి? ఇంజరీస్ ఎందుకు ఇండియాకి ఆడుతున్నప్పుడే బయటపడతాయి అని చెప్పేసి కొంతమంది మాజీ క్రికెటర్స్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నౌ ఇట్స్ అ హ్యూజ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. పర్టికులర్గా ఎందుకు అంటే 2027 ఓడిఐ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోయేదానికి ఇండియన్ టీం ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా మన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు చెప్పారు, ఇలా ఒక 2 మ్యాచ్లు ఆడి ఇంజురీ అయిపోయి ఓ సిరీస్ మొత్తం అంతా కూడా ఆడలేని పరిస్థితిలో ఉంటే కనుక వరల్డ్ కప్కి వెళ్ళి ఆ 15 మంది స్క్వాడ్తో వెళ్ళినప్పుడు ఒకవేళ కనుక త్రూ అవుట్ ది వరల్డ్ కప్ వాళ్ళు ఇంజరీ ఫ్రీగా ఉండకపోతే టీమ్ ప్లాన్స్ బ్యాలెన్స్ ఎంత ఇంపాక్ట్ అయితే తలుచుకుంటేనే కొంచెం కంగారుగా ఉంది అన్నాడు. విచ్ ఇస్ అ ఫేర్ పాయింట్ టు మేక్. నౌ ఇక్కడ అందరూ ఆలోచించే విషయం, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఏం కావట్లేదు కదా, ఎందుకు మరి ఇండియాకి రాగానే ఇంజరీస్ వస్తున్నాయి అంటే దానికి ఒక BCCI ప్రత్యర్థి అండర్ ది కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ, అంటే తన పేరు బయటికి చెప్పకుండా ఇచ్చిన వ్యాఖ్య ఏంటంటే, ప్రెస్లో తను చెప్పిన విషయం, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఆబ్వియస్లీ టీమ్స్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంది, ఐపీఎల్ టీమ్స్ నుంచి కాస్త ప్రెషర్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేయర్ ఆడాలని చెప్పేసి. అండ్ అక్కడున్న ఫిజియోస్ కూడా ఏదో ఒకటి చేసి, అంటే మసిబూసి మారడికాయ చేసేసి ఆ సీజన్ అయిపోయేదాకా ప్లేయర్స్ని ఎలా మేనేజ్ చేస్తూ ఆడించాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ఆడిస్తున్నారు. అది అయిపోయిన వెంటనే ఎలా అయితే ఐపీఎల్ అయిపోతుందో దాని తర్వాత ఈ ప్లేయర్స్ అందరూ తిరిగి వెళ్ళి మళ్ళీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి రిపోర్ట్ చేయాలి. సో ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో వాళ్ళ ఫ్రాంచైజీ టీం నుంచి ఆఫ్లోడ్ అయిపోయి COE మెడికల్ టీం దగ్గరికి వచ్చేస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, అరే ఇన్ని ఇంజరీస్ ఉన్నాయంటారా, ఇంత ఇంజరీస్ ఉన్నాయంటే సరే ఐపీఎల్ వరకు నడిచిపోతుంది, కానీ ఇండియాకి ఆడాలి అంటే, ఒక సుదీర్ఘ కాలం ఆడాలి అంటే ప్లేయర్ని తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని, తన ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని, తను ఎంత రికవర్ అయితే ఆ రికవరీ ఎంత గట్టిగా చేయగలిగితే ఎంతకాలం ఎక్కువ ఆడగలుగుతాడు అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ ఇంజురీస్ అన్నీ బయటపడడం, ఇంజురీస్ అన్నీ వాటికి రీహాబ్ ప్లాన్స్ రావడం,
పదే పదే తిరిగి మళ్ళీ ఇంజరీస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయట. సో మరి ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఎలా తీసుకొస్తారు బీసీసీఐ అలాంగ్ విత్ ది ఐపీఎల్ టీమ్స్? ఐపీఎల్ అబ్వియస్లీ అర్థం చేసుకోవాల్సిన విషయం, దిస్ లాట్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. కోట్లు గుమ్మరించి ఈ ప్లేయర్స్ని వాళ్ళ స్క్వాడ్లో తెచ్చుకుంటారు. వాళ్ళు ఆడాలి, వాళ్ళ టీమ్స్ గెలవాలని ఒక తాపత్రయంతో ఉంటారు. సో ఆ ఫైనాన్షియల్ ఆ ఇన్వెస్ట్మెంట్ని, తర్వాత ప్లేయర్ ఫిట్నెస్ని, ఇండియాకి ఆడబోయే ఈ ప్లేయర్స్ వాళ్ళ లాంజివిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తారో ఇది మరి భవిష్యత్తు చెప్తుంది మనకి. ప్రస్తుతానికైతే పరిస్థితి గొప్పగా లేదు, బికాస్ చాలామంది ప్లేయర్స్ ఇంజురీ లిస్ట్లో అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు. నౌ ఇది వన్ ఆఫ్ ది న్యూస్. వస్తున్నా ఇంకొక ఇంట్రెస్టింగ్ కోతిని మిమిక్ చేసే వాళ్ళ గురించి చెప్తా, వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వచ్చాయో. దానికంటే ముందర ఫార్మర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ మోజెస్ ఆండ్రికేస్ గుర్తున్నాడా? ఐ థింక్ ఈ ప్లేయర్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఆల్సో, ఐపీఎల్లో ఆల్రౌండరు. తను క్రిస్టియానో రొనాల్డో పుట్టిన ఊరిలోనే పుట్టాట, పోర్చుగల్లో. ఈ హ్యాస్ దీస్ పోర్చుగీస్ ఆరిజిన్స్, తెలిసిన విషయం ఏది. ఆ మోజెస్ ఆండ్రికేస్ ఇప్పుడు పోర్చుగల్ తరపున ఆడబోతున్నాడంట T20 క్వాలిఫైయర్స్లో, ఇన్ అ బిట్ టు గెట్ పోర్చుగల్ టు ప్లే ద T20 వరల్డ్ కప్ నెక్స్ట్ కమింగ్ అప్ T20 వరల్డ్ కప్ 2028లో. దానికోసం తను పోర్చుగల్ టీంకి కెప్టెన్గా అపాయింట్ అయ్యాట. సో చాలామంది ఇలా మాజీ క్రికెటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జో బర్న్స్, తను ఇటలీకి ఆడడం చూసాం, ఇలా చాలామంది ఉంటారు. అలాగే మోజెస్ ఆండ్రికేస్ కూడా ఆ కోవాకి చెందిన ప్లేయర్గా మారాడు. ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ పోర్చుగల్ ఫ్రమ్ నవ్ ఆన్. అనదర్ ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దేర్. నెక్స్ట్ వార్త, ఇది ఇంట్రెస్టింగ్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ కన్సర్నింగ్, బికాస్ అభిషేక్ పోరెల్ డీసీ తరపున ఎవరైతే ఆడుతుంటారో, బెంగాల్ తరపున ఎవరైతే ఆడుతుంటాడో అభిషేక్ పోరెల్, తనని అరెస్ట్ చేశారు ఆన్ ఎ కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ తన పైన కేసు నమోదు చేశారట. దట్ పెళ్లి చేసుకుంటాను అని మభ్యపెట్టి తనని అసాల్ట్ చేశారని చెప్పేసి కేసు లాడ్జ్ చేయడం, అందుకని తనని అరెస్ట్ కూడా చేశారు కోల్కతాలో. మరి అది ఎటు దారి తీస్తుంది, ఎటు వెళ్తుంది అన్నది వెయిట్ చేసి చూడాలి. సో దట్స్ అనదర్ న్యూస్ దట్స్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇదిలా ఉండగా జహీర్ ఖాన్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మన ప్రెస్కి. తను ఏమన్నారంటే, చాలా మంచి పని చేశారు ఇండియన్ టీము, ఈ ప్లేయర్ని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇంటర్నేషనల్లో ఆడించే చాలా మంచి పని చేశారు అని. అందరూ అనుకుని వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుతున్నాడేమో అని. కాదుట, ఈజ్ యాక్చువల్లీ స్పీకింగ్ అబౌట్ ద 6'5" టాల్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్. నౌ 140 km/h కంటే ఎక్కువ వేగంగా వేసే బౌలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. పైగా ఇండియా పేస్ విభాగంలో చూస్తే కనుక బ్యాకప్స్ ఎవరు అని వెతుక్కుంటున్న సమయం ఇదంతా. బికాజ్ బుమ్రా తను కన్సిస్టెంట్గా ఇంజూర్ అవుతున్నాడు, షమీని ఇక తీసుకోరు అన్నట్టుగానే అనిపిస్తోంది, భువనేశ్వర్ కుమార్ని వదిలేశారు, తనని కూడా ఇక కన్సిడర్ చేయట్లేదు, మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం థిన్గా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇండియన్ కబర్డ్ యాజ్ ఫార్ యాజ్ ఫాస్ట్ బౌలింగ్ స్టాక్స్ ఆర్ కన్సర్న్. సో ఆ నేపథ్యంలో గుర్నూర్ బ్రార్ లాంటి బౌలర్స్ రావడం తెరపైకి, వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ చేసి ఇండియాకి ఆడించడం మంచి విషయం అని చెప్పి జహీర్ ఖాన్ అంటున్నాను. ఇఫ్ జహీర్ ఖాన్ సేస్ ఇట్, ఐమ్ గోయింగ్ టు బిలీవ్ ఇట్, బికాజ్ జహీర్ ఖాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఇండియా నుంచి వచ్చిన వారు, మంచి కోచ్ అని కూడా పేరుంది. తను కూడా గుజరాత్ టైటన్స్తో వారు అంతకు ముందర కూడా వేరే ఫ్రాంచైజీల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కాస్త గుర్నూర్ బ్రాడ్తో సమయం గడిపారో చాలా ఇంప్రెస్ చేశాడని చెప్తున్నాడు. సో బేస్డ్ ఆన్ ద పొటెన్షియల్ తను అనుకోవడం ఏంటంటే, ఎక్కువ కాలం సుదీర్ఘకాలం ఆడగలిగిన కెపాసిటీ, కేపబిలిటీ, టాలెంట్ ఉన్న బౌలర్ అని జహీర్ భావిస్తున్నారు. బట్ ఆ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్లో కన్వర్ట్ అవుతుందా లేదా అది సమయమే చెప్తుంది, వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ శివరాఖరికి పెట్టిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఇది, ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ జరగబోతున్నాయి ఇండియాలో, న్యూఢిల్లీలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరమే ఇండియన్ ఓపెన్ జరిగినప్పుడు కొన్ని నెలల క్రితం అక్కడ ఈ పావురాల వల్ల పడిన బర్డ్ పూప్ కారణంగాను, కోతులు రావడం వల్ల, ఇవన్నీ కూడా చాలా అగౌరవాన్ని తీసుకొచ్చాయి, కాస్త అవమానం చెందేలాగా చేసింది బ్యాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఓపెన్ జరుగుతున్నప్పుడు. అయితే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా మళ్ళీ అక్కడే జరగడంతో ఈసారి వాళ్ళు బోల్డెన్ మరమ్మతులు చేశారు. ఒకటి, ఆ వెన్యూ ఏదైతే ఉందో దాన్ని చాలా రిపేర్ చేశారు, రూఫ్ని రిపేర్ చేశారు, ఎక్కడెక్కడైతే లీక్ అవుతున్నాయి వాటర్ అనుకున్నారో దాన్ని కూడా వెల్డ్ చేసి మొత్తం అంతా సెట్ చేసి పెట్టున్నారు. ఇది కాకుండా ఈ పావురాల గొడవ లేకుండా నాన్ టాక్సిక్ జెల్ ఏదో తీసుకొచ్చారట, అదంతా కూడా ఉపయోగిస్తారట. ఇది కాకుండా ఆటోమేటిక్ డబుల్ గ్లాస్ డోర్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారంట టు ఎంటర్ ఇన్ టు ద అరీనా, సో దట్ ఈ పావురాలు రావడానికి కష్టం అవుతుంది. అలాగే లంగూర్స్, అదే కోతులు, అవి కూడా ఎంట్రీ ఇస్తుంటాయి, స్పెషల్ అపియరెన్స్ ఇస్తుంటాయి, కాబట్టి వాటికి కూడా కొంచెం దాన్ని ఏమంటారు, వాటిని అడ్డుగో నిలబడడానికి ఈ ఆటోమేటిక్ డబుల్ గ్లాస్ డోర్ సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుందని అనుకుని అది ఏర్పాటు చేశారట. ఎక్కడితో ఆగలేదు, ఇవి కన్వెన్షనల్ మెథడ్స్, కాస్త అన్కన్వెన్షనల్గా ఆలోచిస్తూ, కాస్త అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఆలోచిస్తూ ఈ లంగూర్ని వాళ్ళు చేసే సౌండ్స్ని మిమిక్ చేసే వాళ్ళని ముగ్గురిని ఎంప్లాయ్ చేసుకున్నారట. అంటే ఆ సౌండ్ చేసి వాటిని అట్రాక్ట్ చేయడమో, వాటిని దూరం పంపించేయడమో, వాటి భాష మాట్లాడే వాళ్ళు బేసికలీ
అలాంటి వాళ్ళని ముగ్గురిని అపాయింట్ చేశారట. ఇది వినడానికి చాలా నవ్వు కలిగించేది, హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇదొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అని భావిస్తున్నారు బ్యాడ్మింటన్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒఫీషియల్స్. మరి ఈ అన్ఆర్థడాక్స్ మూవ్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇలా? ఇన్ఫ్యాక్ట్ నాకు ఢిల్లీలో కొన్ని కోర్ట్స్లో ఇలాంటి లంగూరు ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా ఒక మనిషినే లంగూరుగా తయారు చేసి కోర్టు చుట్టూ పరిగెత్తించడం, ఇది నేను చదివినట్టు గుర్తు నాకు. అలాంటిదే మరి ఇక్కడ ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కూడా ప్రయత్నం చేయబోతున్నారు అన్నమాట. అలా ఉంది సంగతి. ఇవి నా దగ్గర ఉన్న స్పోర్ట్స్ వార్తలు ఈ ఎపిసోడ్ సంబంధించినవి. మీకు ఏ వార్త బాగా నచ్చిందో, మీ దృష్టిలో ఉన్న వార్తలు ఏమైనా ఉంటే అవి కాస్త పంపించండి. దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా ఇంకో కొత్తది తీసుకొస్తుంది. అదేంటంటే మీరు ఆడే మీ క్రికెట్లో కావచ్చు, మీ స్పోర్ట్లో కావచ్చు, ఏదైనా ఇంట్రెస్టింగ్ కథలు ఏమన్నా వస్తే మీ మ్యాచ్ల్లో, మీ స్కూలో, కాలేజో, ఇంటి పక్కన గల్లీలోనో లేకపోతే గ్రౌండ్లోనో వాటి నుంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏమన్నా ఉంటే ఆడియో రూపంలో మాకు పంపించండి. అవి మన ఎపిసోడ్స్లో ప్లే చేసుకుందాం. సరదాగా బాగుంటుంది. ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఏమంటే రికార్డ్ చేసి పంపించండి. వీ విల్ ఫీచర్ యూ ఆన్ ది షో. ఓకేనా? అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనకు మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అది వస్తుంది మీకోస్.